నేబర్ విలేజ్, నేబర్ వార్డులకి ఎలా ఇస్తున్నారో, ఎటువంటి డెవలప్. ఇటీవల వచ్చిన తుఫాను తీవ్రమైన గాలులకు పార్వతీపురం మన్యం జిల్లాలో అరటి పంటకు అపారమైన నష్టం జరిగింది. తీవ్రమైన గాలులకు అరటి పంట మొత్తం నేల కొరగడం లేదా గెల యొక్క మువ్వ రాలిపోవడం, కాయ ముద్రకపోవడంతో ఎందుకు పనికి రాకుండా చచ్చుబడిపోయింది. ఈ పంటపై రైతు ఇప్పటికే సుమారు 50,000 రూపాయల వరకు ఖర్చు పెట్టి ఉన్నారు. పంట చేతికి అందితే వారి కుటుంబం సమేతంగా సంవత్సరం జీవనానికి ఉపయోగపడేది. కానీ తీవ్రమైన గాలులకు జరిగిన నష్టం వల్ల సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గంతో పాటు భూమిని తదితర మండలాలకు చెందిన రైతులు అరటితో పాటు చేతికి అందివచ్చిన మొక్కజొన్న, పత్తి తదితర పంటలను తీవ్రంగా నష్టపోయారు. కారణంగా పాలకొండ, కురుపాం, సాలూరు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పంటలకి అపారమైన నష్టం వచ్చింది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు నష్టం వచ్చేటువంటి రైతుల్ని ఎన్యూమరేట్ చేయడానికి ఒక యాప్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా మరి భామిని మండలానికి సంబంధించి చూసినట్లయితే పక్కనే ఉండే వంశధార ఉధృతంగా నీటి ప్రవాహం పెరిగిపోవడం వలన పంటలకి తీవ్రమైన నష్టం వచ్చింది. ఎందుకంటే ఆ పంటలన్నింటినీ ముంచేసింది. ఆ ముంపుకు గురైనటువంటి అరటి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, లేకపోతే ఆఖరి గుడ్ల మీద ఉండేటువంటి ఈ ప్రతి కోడుని నష్టం ఏర్పడింది. కాబట్టి ముఖ్యంగా భామిని మండలానికి సంబంధించి విపరీతమైన నష్టం వచ్చింది. అలాగే వీరఘట్ట మండలం, పాల్కొండలో అక్కడక్కడ, ఇంకా మించిపోతే సాలూరు, ఇతర ప్రాంతాల్లో కూడా, అన్ని ప్రాంతాల్లో కూడా నష్టం ఎక్కువగా వచ్చింది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఏమంటే, రైతులకు ఎవరికైతే నష్టం వచ్చిందో వారి పేర్లు నమోదు చేసుకోవడానికి అనుకూలంగా యాప్ని ఏర్పాటు చేసి రైతులనేమో ఆ యాప్లో గుర్తించి వారి నష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు పార్వతీపురం మన్యం